ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే ఆ యొక్క చుట్టబడిన గ్రంథము ఆ యొక్క ముద్రలతో బంధింపబడి ఉండగా ఒక్కొక్క ముద్ర విప్పబడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క విపత్తు సంభవించినట్లుగా మనం చూసాం. ఆ యొక్క 5వ ముద్ర విప్పినప్పుడు ఎంతోమంది హతసాక్షులైన వారు ఆ బలిపీఠము కింద నుంచి దేవునికి ఆర్తనాదము చేస్తున్నట్టుగా మనం చూసాం. 6వ అధ్యాయము 17వ వచనము చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 17వ వచనము. 6వ అధ్యాయము 17వ వచనము. 2వ భాగము చదువుతున్నాను. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు అనే ప్రశ్న లేవనెత్తుతున్నాడు. అనగా ఆ యొక్క ఉగ్రతకు తాళజాలిన వాడు ఎవడు, ఎవరు ఆయన ముందర నిలబడలేరు కదా, ఎవరు నిలబడగలరు అనేటువంటి ప్రశ్న లేవనెత్తబడుతున్నది. ఆ ప్రశ్నకు జవాబుగా 7వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాలలో ఆ ప్రశ్నకు జవాబునిస్తూ మరి 7వ ముద్ర అయిన బూరలలోకి 7వ ముద్రలో నుంచి ప్రసరింపజేయబడేటువంటి 7 బూరలలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క సమయంలో ఈ యొక్క చాప్టర్ని అనగా 7వ అధ్యాయాన్ని ప్రకటన గ్రంథంలో సేవకుడు వాడుకుంటూ ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క 7వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే 1 నుంచి 8 వచనాలు ఒక విభాగం అయ్యున్నది. 9 నుంచి 17 వచనాలు ఒక విభాగము అయ్యున్నది. మొట్టమొదటి వచనములో గనక చూస్తే వారి మీదకి విపత్తు సంభవించబోతూ ఉండగా 4 వైపుల నుంచి వారికి విపత్తు సంభవించబోతూ ఉన్న సమయంలో ఒక దేవదూత వచ్చి వారిని ఆపినట్లుగా, ఎవరైతే విపత్తు తేబోతున్నాడో ఆ 4 దేవదూతలను ఆపి, నీవు కొంతసేపు ఆగు, నేను ముద్రించెదను, దేవుని సేవకులైన వారిని నేను ముద్రించెదను, ఆ తరువాత నీ విపత్తుల్ని తీసుకురా అన్నట్లుగా మనం చూస్తాం. ఎవరి మీద ఆయన ముద్ర వేశాడు, ఎవరిని ప్రొటెక్ట్ చేశాడు అని కనుక చూస్తే ఇజ్రాయేలు గోత్రాల పేర్లు చెబుతూ 12 గోత్రాల పేర్లు చెబుతూ ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ఎన్నుకొని టోటల్గా మొత్తముగా 144,000 మందిని అంటే 144,000 మందిని ఆయన ముద్రించినట్లుగా చూస్తున్నాం. ఇది యోహాను ఈ దర్శనము చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్న కార్యము. 7వ అధ్యాయము 1 నుంచి 8 వరకు యోహాను భూమి మీద ఏమి జరుగుతూ ఉన్నదో చూస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 9 నుంచి 17వ వచనాలు 2వ భాగాన్ని కనుక చూస్తే ఆయన పరలోకములో చూస్తూ ఉన్నాడు. గొప్ప జన సమూహము అందరి నుంచి, అనగా వీరని లేదు వారని లేదు, తారతమ్యము లేకుండా ప్రభువును అంగీకరించిన వారి యొక్క సమూహం, గొప్ప ఇన్యూమరబుల్ మల్టిట్యూడ్, లెక్కించరాని జన సమూహము ఆయనను ఆరాధిస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక 2 భాగాలు మనం అర్థం చేసుకోవాలి అంటే వాటి మధ్యన ఉన్న సంబంధం ఏంటి, వాటి మధ్యన ఉన్న బాంధవ్యం ఏంటి, ఎవరిని ముద్రిస్తున్నాడు, ఎవరు అక్కడ ఆరాధిస్తున్నారు, ఇటువంటి ప్రశ్నలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, మొట్టమొదటి అంశముగా 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుతున్నాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండినట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, నేను మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా. మొట్టమొదటి 7 ముద్రల్లో కనుక మనం 7 ముద్రలు మాట్లాడుతున్నప్పుడు 4 ముద్రలను కనుక చూస్తే అది భూమి మీద మనుషుల యొక్క విశ్వాసాన్ని, మనుషులలో ఉన్న అరాచకాన్ని, మనుషులలో ఉన్న పాపాన్ని ఉపయోగించుకొని తీర్పు మనము వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు అంటూ ఉన్నాడు, భూమి మీద, ఆ యొక్క సముద్రం మీద, చెట్ల మీద గాలి విసరకుండా దాన్ని ఆపు, అనగా భూమి మీదకి, ఆ యొక్క సముద్రం మీదకి, భూమిలో ఉన్న వాటి మీదకి ప్రళయం రాబోయేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నాడు. కాబట్టి 8వ అధ్యాయంలో ఈ ప్రళయము భూమి మీద, సముద్రము మీద, మంచి నీటి వాగుల మీద,
చెట్ల మీద పుట్టల మీద ఏదైతే వస్తుందో అది 7వ ముద్ర అయిన ఆ 7 బూరలలో మనం గమనిస్తాం 7 ట్రంపెట్స్ లో 8వ అధ్యాయంలో. కాబట్టి ఇది జరిగేదానికన్నా ముందర ఏమంటున్నాడంటే, ఈ యొక్క విపత్తు సంభవించడానికన్నా ముందర నేను దేవదూతగా కొందరిని ముద్రించదలుచుకున్నాను, ఆ ముద్రించేంతటి వరకు నీ విపత్తును నువ్వు ఆపు అంటున్నాడు. దీన్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో కొంతమంది అర్థం చేసుకునే రీతి ఏ విధంగా ఉంటుంది అంటే, ఇంకా ముద్రలు రాక ముందరనే, అనగా ఇంకా ముద్రలు విప్పక ముందరనే వీరు ముద్రింపబడ్డారు, అనగా ఆ ముద్రలలో ఉన్న తీర్పు వారి మీదకి రాకుండా వీరు ముద్రింపబడ్డారు అని కూడా ఆలోచించేటువంటిది. ఏది ఏమైనప్పటికీ రానున్న ప్రళయం నుంచి, రానున్న విధ్వంసం నుంచి దేవుడు కొంతమందిని కాపాడదలుచుకున్నాడు, వారికి తెగులు అంటకుండా చూడదలుచుకున్నాడు. కాబట్టి వారిని భద్రపరచడానికి ఆయన దేవుని యొక్క దూతను పంపించి ఒక ముద్రను వారి మీద వేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే ఈ యొక్క 4 దేవదూతలకి అధికారం ఉన్నది. ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తున్నది? దేవుని నుంచి ఆ యొక్క సార్వభౌమ అధికారాన్ని వారు పురస్కరించుకొని వస్తూ ఉన్నారు. మరి వారి చేతిలో ఉన్న అధికారం ఏంటంటున్నారండి? 1వ వచనం కనుక చూస్తే గాలిని ఆపేటువంటి అధికారము, అనగా గాలి వచ్చకపోతే ఏం జరుగుతుంది? ఎక్కడి నుంచి అక్కడ గాలి స్తంభించిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? కాబట్టి వారికి ఇవ్వబడిన అధికారము సముద్రం మీద కానీ, భూమి మీద కానీ, చెట్ల మీద నుంచి గాలి రాకపోతే ఎకో సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది, అనగా ఏదైతే ఉన్నదో వాటిలో మార్పులు వస్తాయి. ఆ తర్వాత రెండవదిగా గమనించినట్లయితే ఆ ఏంజల్స్, ఆ యొక్క దేవదూతలు, ఆ 4 దేవదూతలు ఆపబడుతున్న వారిని కనుక గమనించినట్లయితే వారికి ఆ యొక్క భూమి మీద, సముద్రము మీద దాన్ని నాశనము చేసేదానికి అధికారం ఇవ్వబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ యొక్క మొట్టమొదటి అంశంలో మూడవదిగా మరొక దేవదూతను చూస్తూ ఉన్నాము. అతడు జీవము గల దేవుని యొక్క ముద్రను తన చేతిలో పట్టుకొని ఆ ముద్రించేంత వరకు ఆగమని వారితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విపత్తు విధ్వంసము ఏదైతే నీవు చేయబోతూ ఉన్నావో దానిని ఈ పడేంత వరకు ఆగు, ఆ తరువాత 4 దూతలారా మీ కార్యము మీరు చెయ్యండి అనేటువంటి సందేశము మనకు వస్తున్నది. కాబట్టి ఈ యొక్క గ్రంథము మీద ఉన్న ముద్రలు విప్పినప్పుడు ప్రజల మీదకి, అవిశ్వాసుల మీదకి తీర్పు వస్తూ ఉన్నది. ఆ తీర్పు నుంచి కాపాడడానికి దేవుడు తన ముద్రను తన వారి మీద వేయడానికి నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ముద్ర అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని మనం గమనించినట్లయితే మనము ఇవన్నీ కూడా పాత నిబంధనలో అల్యూజన్స్, అనగా పాత నిబంధనలో చెప్పబడిన వాటినే మరలా మనము నూతన నిబంధనలో కూడా చూస్తాం. పాత నిబంధనలో గమనించినట్లయితే వారి పస్కా పండుగ గమనించినట్లయితే వారు ఒక గుర్తుని, ఒక ఇంటి గుర్తుని కానీ ఆ యొక్క దీని మీద వాళ్ళ ద్వారబంధరాల మీద వారు వేసేవారు. దాని ద్వారా ఏమి జరుగుతూ ఉన్నది? సంహారకుడు వారి మధ్యనికి రాకుండా, వారిని ఇజ్రాయేలీ జనాంగాన్ని చంపకుండా వారి ఇంటి గుమ్మముల మీద ఒక ముద్రను వేసేవారు. ఆ ముద్రను చూసి సంహారకుడు లోపలికి రాకుండా, వారికి విధ్వంసము కలిగించకుండా ఆయన ముందుకు సాగిపోతున్నట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండము నేను చదవను, మనకు తెలిసిన వాక్య భాగాలే రాసుకోనండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు, 23వ వచనంలో కనుక చూస్తే ఈ యొక్క పస్కా పండుగ దినమున ఏ రీతిగా ఈ ఐగుప్తు జనాంగాన్ని విధ్వంసము సృష్టిస్తున్న సమయంలో సంహారకుడు ఎలాగున దేవుని ప్రజలైన ఇజ్రాయేలును ఒక ముద్రను వారి గుమ్మముల మీద వేసి కాపాడాడు అనేది నిర్గమకాండము 12వ అధ్యాయము 12 నుంచి 13, 23వ వచనము 12వ అధ్యాయం అంతా చదవచ్చు. ఓకే. రెండవది ఇంకా ప్రాముఖ్యమైనది కనుక మనం గమనించినట్లయితే ప్రవక్తల గ్రంథములలో యెహెజ్కేలు సమయంలో, అనగా సుమారు 590 ఆ సంవత్సరములో, క్రీస్తు పూర్వము 590 ఏ సమయంలో అయితే వారి ఆలయము కూలిపోయే సమయము, వారి ఆలయమును ఆ యొక్క బబులోనీయులు వచ్చి కూల్చివేసిన ఆలయమును గమనించినట్లయితే మనము అది క్రీస్తు పూర్వము 587వ సంవత్సరములో సంభవిస్తూ ఉన్నది. ఆ సంభవించేటువంటి సమయంలో తన ప్రజలైన ఇజ్రాయేలు జనాంగము వారు దేవునికి దూరముగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా వారికి సందేశాన్ని పంపిస్తూ ఒక పని చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో ఆ యొక్క సంహారకుడిని పంపిస్తూ, ఎవరైతే నా యందు ఉన్నారో వారి మీద, వారి నొసటుల మీద నీవు ముద్ర వేయి, ఎవరి మీద అయితే ముద్ర లేదో వారినందరినీ కూడా నీవు నాశనము చేసి వేసేయి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి నాతో పాటు యెహెజ్కేలు గ్రంథము, ఎజెకియల్, ఒకవేళ ఈ యొక్క వర్సెస్ వేస్తూ ఉంటే ఎజెకియల్ 9th chapter 2 to 4 verses.
9th chapter, ఎజెకియల్ 9th chapter 2 to 4 verses. 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుష్యులు వచ్చిచుండిరి. వారి మధ్య ఒకడు అవిసె నారబట్ట ధరించుకుని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని, అంటే ఏ సిరాతో అయితే మనం ఓటింగ్ అప్పుడు మార్క్ వేస్తే వెళ్లకుండా ఉంటుందో, కొన్ని రోజులు స్థిరంగా ఉంటుందో అలాంటి సిరాబుడ్డి కట్టుకుని, మన పచ్చబొట్టు అనుకోండి, లేకపోతే సిరాబుడ్డి కట్టుకుని ఎండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునద్ద నిలిచిరి. 9వ అధ్యాయము 3వ వచనం, ఎజెకియల్ 9:3. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసె నారబట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి మూల్గులీడుచు ప్రలాపించుచున్న వారి లాలటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. 10వ వచనంలో కనుక 11వ వచనంలో చూస్తే, అప్పుడు ఎజెకియల్ 9:11 verse, అప్పుడు అవిసె నారబట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశాను. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాము, ఒకానొక దినమున దేవుని ప్రజలు దేవుని యొక్క స్వరము వినకుండా దూరం అయిపోతూ ఉన్న సమయంలో, ఆయన వారి మీదకి తెగుళ్ళు తెచ్చేటువంటి సమయంలో, వారి దేశాన్ని, వారి యొక్క ఆలయాన్ని నాశనం చేసేటువంటి సమయంలో ఒక దేవదూతను పంపించి అతని చేత ఎవరైతే దేవుని యందున్నారో వారి నొసటల మీద ఒక ముద్రించమంటున్నాడు. ఆ ముద్ర కలిగిన వారిని చంపవద్దు, మిగతా వారిని అందరినీ వారు దేవునికి విరోధముగా ఉన్నారు గనక చంపివేయము అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క నొసటల మీద ముద్ర వేయడము అనేది పాత నిబంధనలో మనకు కనబడుతూ ఉన్న ఈ యొక్క ఆధారమును తీసుకోవాలి. అలాగనే నూతన నిబంధనలో గనక గమనించినట్లయితే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే పొందుకుంటారో వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈచ్ క్రిస్టియన్, when he is in the Lord in the right way, he will be sealed by the Holy Spirit. యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభుకి ఇష్టముగా నడుచుకుంటూ ఆత్మ కలిగిన వారందరినీ ఆత్మ ద్వారా ముద్రిస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫిషియన్స్ 1st chapter 1వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. ఎఫిషియన్స్ 1:13 to 14. ఆయన ఒక్క నిమిషం. ఎఫిషియన్స్ 1st chapter 13th to 14th verses. మీరును ఎవరితో మాట్లాడుతున్నాయండి? క్రైస్తవులైన, అనగా ఎఫెస్సీలో ఉన్న అన్యులైన క్రైస్తవులతో, అంటే అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులతో మాట్లాడుతూ, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింప. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తావో, ఆయన నామమున బాప్తిస్మము తీసుకుంటావో, ఆయన సహాయంతో, ఆత్మ సహాయంతో నడవాలనుకుంటావు, వారిని అందరినీ కూడా ఆత్మదేవుడు ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం, అలాగున ముద్రించిన వారు ఏ విధముగా ఉంటారు? అలాగున ముద్రింపబడిన వారు వారి జీవిత శైలి ఏ విధముగా ఉండాలి? 14వ వచనం, ఎఫిషియన్స్ 1:14th verse. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా దేవుడు చేయబో కార్యమునకు, దేవుడు ఏదైతే 2వ రాకడలో యేసు ప్రభు వారు వచ్చి మనల్ని విమోచిస్తాడంటున్నాడో, మనకి ఇస్తానన్న స్వాస్థ్యమును సంపూర్ణంగా ఇస్తానంటున్నాడో, తన స్వాస్థ్యమైన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు 2వ రాకడలో వచ్చి నీకు నాకు ఆయన ఇస్తానన్న స్వాస్థ్యాన్ని, ఆయన ఇస్తాను అన్న వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్టు పరిశుద్ధాత్మ ఆయన సాక్షిగా ఉన్నాడు, ఆయన చేత ముద్రింపబడి ఉన్నాడు. అలాగనే మీరు ఆ స్వాస్థ్యమును పొందుకుంటావు అనే నమ్మకం మీకు కలిగి ఉండడానికి, మీరు జీవించేంత వరకు నా దేవుడు 2వ రాకడలో వస్తాడు, నాకు ఇస్తానన్న స్వాస్థ్యము
ఇస్తాడు. కాబట్టి దేవుడు తన స్వాస్థ్యమైన పరిశుద్ధాత్మ దేవుని నీ స్వాస్థ్యములు నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తూ దాన్ని ఒకనొక మనం తీరుస్తాను అనడానికే ఈ ముద్ర సాక్ష్యముగా మనదని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. క్రిస్టియన్లకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ 4:13 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగానే 2వ రాకడలో మనము విమోచింపబడతాం. అంతవరకు మనము ఆయన యందు స్థిరముగా ముద్రించబడి ఉన్నాం. మనం ఎలాగ ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ఉండేటువంటి వారినిగా మనము ఉండాలి. ఈ యొక్క సీల్, ఈ యొక్క ముద్రలో ఏమున్నదంటే దేవుని యొక్క అధికారం ఉన్నది, దేవుని యొక్క ప్రొటెక్షన్ అనగా ఆయన కాపాడుతాననేటువంటి స్థిర నిశ్చయం ఉన్నది, అథారిటీ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, ఓనర్షిప్ ఉన్నది. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని నేను తాకడానికి లేదు ఎవరి మీద ముద్రించినప్పుడు. ఆ తర్వాత మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే అలీజియన్స్ కోరుకుంటున్నాడు. అనగా మనం ఆయనకు నమ్మకంగా ఉండి ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని తనకు నమ్మకంగా ఉండేటువంటి ప్రజలుగా ఇచ్చినప్పుడు ఇస్రాయేల్ సమయంలో వారు ఎప్పుడైతే నమ్మకంగా లేరో వారిని హతమనిస్తున్నాడో అలాగే మనం కాకుండా ఉండడానికి మన జీవితాలను ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనల్ని గర్తిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరం వింటూ మనం ముందుకు సాగినప్పుడు మనం ఆయన దుఃఖపరచకుండా ఉంటాం. అలాగే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ అథారిటీ ఆయన ఎవరి మీద ముద్ర వేస్తాడంటే వారి మీద ఆయనకు అధికారం ఉందని చెప్తున్నాడు. ఆయన మన మీద అధికారం ఉంది అంటుందంటే అన్నట్లుగానే మనం ఆయన వైపు చూపించాలంటే అలీజియన్స్ అనగా ఆయనకు మనం లోపలి ఉండేటువంటి వారముగా మనం చూపించబద్దులమయ్యి ఉన్నాము. ఆ తర్వాత ఎవరి మీద అయితే ఆయన ముద్ర వేస్తాడో వారి మీద ఆయనకు ఓనర్షిప్ ఉంటుంది, వారిని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడుతాడు అని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మరొకసారి కోరుకుంటున్నాను, ఎవరైనా యేసు ప్రభువును అంగీకరించక ఆయన నామమున బాప్తిస్మం తీసుకోకుండా ఉన్న ఎడల నీవు దేవుని యొక్క రక్షణ వలయములో లేవు, నీవు దేవుని యొక్క కాపుదలలో భద్రతలో లేవు, నీవు సమాజము ఏదైతే సాతాను ఏలుతూ ఉన్నదో దాని యొక్క పరిధిలో నీవు ఉన్నావు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేదో వారు యేసు ప్రభువుని వీలున్నంత త్వరగా అంగీకరించవలసి ఉన్నది, వీలున్నంత త్వరగా బాప్తిస్మం తీసుకుని ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రింపబడవలసి ఉన్నది. లేని ఎడల ఏం జరుగుతున్నదండి? దేవుడు తన వారిని గనుక ముద్రించకపోతే ప్రకటన గ్రంథములు ఏం జరుగుతున్నదండి? సాతాను తన కొరకు ప్రజలు నేర్పించుకొని వారికి ముద్ర, వారి యొక్క చేతి మీద కానీ వారి నుదుట మీద కానీ అది తన ముద్రను వేసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ జాగ్రత్త క్రైస్తవులుగా మనం మరొకసారి మన కుటుంబాలలో మనం అర్థం చేసుకోవాలి. అలాగనే సంఘాలకు వస్తూ వాక్యము వినాలని ఆశపడుతూ ఏమున్నదా అని తెలుసుకోవలసిన వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించవలసి ఉన్నది. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడవలసి ఉన్నది. దాని ద్వారా మీకు కాపుదల భద్రత లేని ఎడల సాతాను పరిధిలోకి వెళ్ళి తాను బై డిఫాల్ట్ సాతాను తన ముద్రను వేసుకుని అది తన కొరకు వాడుకుంటుంది. కనుక ఈ యొక్క హెచ్చరికను గమనించి జాగ్రత్త పడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను చూడండి. సాతాను ఏ విధంగా ముద్రిస్తుందో చూడండి. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చూడండి. 13వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. అలాగనే 14వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం రెవల్యూషన్ 14:9-11 వర్సెస్.
మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పెను, ఈ క్రూర మృగము ఆ క్రూర మృగము గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసట ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వారు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును దాని పేరు గల ముద్ర ఎవరైనా వేయించుకుని ఎడల వాడును రాత్రి మొదలు నెమ్మది లేని వారు ఎందురు. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనబడును. కాబట్టి మీరు దేవుని యొక్క ముద్ర కనుక పొందుకోకపోతే సాతాను తన ముద్ర వేసేటువంటి ప్రమాదము ఉన్నది. ఆఖరి దినములలో దేవుని మనం అంగీకరించక దేవునికి దూరంగా అవుతున్నప్పుడు సాతాను తన వారిగా చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆల్రెడీ ప్రారంభించి ఏమిటి ఎంతో మంది బయటికి వెళ్ళిపోతున్నారు. అనగా దేవుని యొక్క కృప నుంచి కనికరం నుంచి వైదొలగి సంఘములు వదిలి సమాజంలోకి వెళ్ళి సమాజంలో సాధారణ పరిధిలో ఉన్నదో దానికి దాసోహం అయిపోయేటువంటి ప్రమాదం మనము తరచూ చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇప్పుడు దేవుని ముద్ర కలిగిన వారు చూడండి 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెవల్యూషన్ 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేరి. ఏంటంటున్నాడండి ఆ నొసళ్ళ మీద ఉండేటువంటి ముద్ర? తండ్రి పేరు యేసు క్రీస్తు యొక్క పేరు. కాబట్టి ఇక్కడ ఎవరున్నారంటే ఏం జరుగుతోంది? తండ్రి పేరు నిమిదనది, ఆ యొక్క కుమారుని పేరు నిమిదనది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర అంటే ముగ్గురు ఉన్నారు. కాబట్టి వారి కాపుదలలో భద్రతలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా చదవను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలాగనే తండ్రి పేరు ఆ యొక్క ల్యాండ్ అనగా గొర్రెపిల్ల పేరు ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి రీడచ్చు 22:4. ఐ విల్ నాట్ రీడ్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. థ్యాంక్ యూ. చాలా ఆయన వేస్తున్నారు చదవండి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క అంశంలో వద్దాం. 4వ వచనం నుంచి 8వ వచనంలో ఎవరు ముద్రింపబడి ఉన్నారు అని రాస్తున్నాడు. గమనించండి. 4వ వచనం 7వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి మనం మొట్టమొదటి అంశంగా ఇమ్మినెంట్ డిస్ట్రక్షన్ మనగా రాబోతున్న అతి సన్నిహితంగా ఉన్న అతి త్వరలో ఉన్న ఒక విధ్వంసం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ విధ్వంసం నుంచి కాపాడబడాలి అంటే ఒక దైవదూత అంటే ఉన్నది దేవుని యొక్క ముద్ర మీ నొసళ్ళ మీద ఉన్న ఎడల మీకు మంచిది. కాబట్టి ఆ నొసళ్ళ ముద్ర నేను వేసేంత వరకు ఆ వినాశకరమైన శక్తులను ఆపి ఉన్నది. మూడవదిగా మనం చూసాము ఆ యొక్క సీల్ అంటే ఏంటని గమనించాము. ఇప్పుడు ఆ సీల్ ఎవరి మీద వేయబడింది ముద్ర చూడండి. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా ఉంచి ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు నేను చదవను. మీరు చదివిన వల్ల మీకు అర్థమవుతుంది ఏంటంటే అది ఏం అక్కడ ఉన్నది గమనిస్తున్నాం మనము. ఇశ్రాయేలు యొక్క 12 తెగల గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ 12 తెగలలో ఒక తెగ మిస్ అవుతూ ఉన్నది. దాని గోత్రము దానిలో కనపడదు. దాని గోత్రము దానిలో కనపడదు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఎవరు 144,000 మంది, ఎవరు 144,000 మంది. ఇదే 144,000 మంది గురించి 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో మరలా రాయబడి ఉంటుంది. అప్పుడు చూద్దాం. 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కాబట్టి 144,000 మంది ఎవరు? వాక్యానుసారంగా మనకు వాక్యాన్ని మనం లిటరల్ గా తీసుకుంటే అనగా ఉన్నది ఉన్నట్లుగా కనుక మనం తీసుకుంటే వీరందరూ కూడా ఇశ్రాయేలుకు సంబంధించిన 12 గోత్రాల వారు అని చెప్పబడుతున్నది. నెక్స్ట్ 144,000 మంది అంటున్నాడు. ఈ 144,000 మంది ఫిక్స్డ్ గా అలాంటి నెంబరా, లేకపోతే ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా సింబాలిక్ గా చిహ్నముల ద్వారా సాదృశ్యముగా చెప్తున్నాడు కనుక ఈజీ టాకింగ్ అబౌట్ ఫుల్నెస్ అనగా 12 × 12 = 1000 =
144,000. ఒకవేళ మాట్లాడుతున్నది కనుక లిటరల్ గా అనగా మనం యొక్క వాక్య భాగాన్ని కనుక ఆయన ఇజ్రాయేలుకు సంబంధించిన 12 గోత్రాల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు ఒక గోత్రం మిస్ అవుతుంది అని మనం గమనించాలి. రెండవది, నిజంగా ఇది 144,000 మందేనా లేకపోతే ఒక సంపూర్ణ సంఖ్య గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ సమస్యలు రెండు ఉన్నాయి. ఒకటేంటి, నిజంగా ఆయన ఇజ్రాయేలు గోత్రాల గురించి లిటరల్ గా మాట్లాడుతున్నాడా, అనగా అలంకారపూరితంగా మాట్లాడుతున్నాడా, సాదృశ్యపూరితంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే లిటరల్ గా 144,000 అంటే 1, 2, 3, 4 అని మాట్లాడుతున్నాడా. కనుక గమనించినట్లయితే నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం అంతా కూడా చిహ్నాలతో కూడి ఉన్నది, అంతా కూడా సింబల్స్ తో కూడి ఉన్నది, అనగా సాదృశ్యాలు చూపిస్తూ చేస్తా ఉన్నాడు. ఎవరైతే ఇది 144,000 మంది తూచా తప్పకుండా అంతమంది ఉన్నారు అని నమ్ముతారు, ఎవరైతే ఇక్కడ గోత్రాల పేరు రాసి ఉన్నారు కనుక వారు ఇజ్రాయేలు గోత్రాలు అని నమ్ముతారు, వారి యొక్క వాదన ఏంటంటే 144,000 మంది ఆఖరి దినములలో దేవుడు ఈ 12 తెగలలో నుంచి తూచా తప్పకుండా 12,000 మందిని తీసుకుంటాడు, వారి మీద ముద్రను వేసి వారికి దేవుని యొక్క ఉగ్రత గాని మానవుల యొక్క ఉగ్రత గాని వారి మీద పడకుండా వారు చనిపోయి హతసాక్షులు కాకుండా వారిని కాపాడతారు అనే అభిప్రాయం ఉంది. కాబట్టి నెంబర్ 1 అంటే అంతా లిటరల్ గా తీసుకుంటున్నాం. అంటే వీఆర్ టేకింగ్ 12,000 into 12,000, 144,000 as literal తూచా తప్పకుండా 1, 2, 3. ఏదో 12 గోత్రాల గురించి చెప్పాడు, 12 గోత్రాలు దాంట్లో ఉన్నాయి కనుక 12 గోత్రాలకు సంబంధించిన వాటి ఇజ్రాయేలు జనాంగమే. కాబట్టి ఆఖరి దినంలో ఇజ్రాయేలు జనాంగము ఉంటారు. ఇలా తీసుకునేటువంటి అర్థము. ఇంకొక రీతిగా ఏంటంటే అది 144,000 మంది అనేది సంఖ్యాపరంగా 1, 2 తూచా తప్పినట్టు కాదు, సంపూర్ణ సంఖ్య గురించి మాట్లాడుతున్నాడు అని మాట్లాడేటువంటి వారు ఏమంటారంటే ఇజ్రాయేలు గోత్రంగానే తీసుకుంటారు. కానీ వీరు ఏ విధముగా అయితే ఎవరైతే 144,000 మంది తూచా తప్పకుండా 1, 2, 3, 4 కరెక్ట్ 144,000 అంటారు, వారు రోమా పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క తరములో దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలు జనాంగాన్ని శేషంగా ఉంచుకుంటాడు అని చెప్పిన దాన్ని ఉపయోగించుకొని ఒకానొక దినాన ఆఖరి దినములలో ఈ సన్నివేశాలు సంభవించే సమయంలో ఈ యొక్క తీవ్ర శ్రమలు మహాశ్రమలు వచ్చేటువంటి సమయంలో 144,000 మందిని 1, 2, 3 అంతమంది తక్కువ కాదు, ఎక్కువ కాదు, శేషముగా తన కొరకు ఉంచుకుంటాడు, వారిని ముద్రిస్తాడు, వారు దేవుని కొరకు నిలబడి పోరాడేటువంటి వారుగా ఉంటారు. అదే ఫుల్నెస్ గా తీసుకునే వాళ్ళు, అనగా ఇది సంపూర్ణ సంఖ్య, ఈ లిటరల్ గా 1, 2, 3, 4 కాదు, అంత చిహ్నాలతో ఉన్నది కనుక 12 ట్రైబ్స్ అని చెప్తున్నాడు. అలాగే నూతన నిబంధన 12 అపోజిట్స్ అంటున్నాడు. 1000 సంపూర్ణ సంఖ్య. కాబట్టి 144,000 మంది సంపూర్ణ సంఖ్య అనుకున్న వారు ఏమంటారంటే లేదు, ఏ వాగ్దానం అయితే అపోస్తలుడైన పౌలు ద్వారా 11వ అధ్యాయం రోమా పత్రిక 25 నుంచి 27 వరకు ఇజ్రాయేల్ అంతా రక్షింపబడును అనే మాట అంటాడు, దాన్ని తీసుకుని ఇజ్రాయేల్ జనాంగంతా కూడా ఆఖరి దినాల్లో ఆయన ముద్రిస్తాడు అని నమ్మేవారు ఉన్నారు. ఇజ్రాయేల్ అనగా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఎత్నిక్ ఇజ్రాయేల్, అనగా ఎవరైతే యూదులు అని పిలవబడుతున్నారో 12 గోత్రాల గురించి మాట్లాడుతున్నాను. సో ఫ్యూచరిస్ట్ గా చూసేవారు, అనగా భవిష్యత్తులో ఇది జరగబోతుందో చూసేవారు, అది సంఖ్యాపరముగా లిటరల్ అనగా ఉన్నట్టుగా తూచా తప్పకుండా ఉందనే వాళ్ళు ఈ 2 విధాలుగా ఆలోచిస్తారు. వీరిద్దరికి ఆలోచించవలసిన దాని గోత్రం ఎందుకు మిస్ అవుతున్నది. ముందరి నుంచి కూడా యూదా యొక్క చరిత్ర కనుక ఇజ్రాయేల్ చరిత్ర కనుక చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 12 గోత్రాలు అని మాట్లాడే క్రమంలో కొన్ని గోత్రాల్లో నుంచి 2 గోత్రం తీసేసి 12 గోత్రాలు అంటారు. ఎందుకని యోసేపుకు 2 గోత్రాలు ఉన్నాయి, మానస్సే, ఎఫ్రాయిము. కాబట్టి వాళ్ళ యొక్క ఇది ఎప్పుడు 12 వచ్చేటట్టు చూసుకుంటారు. ఇక్కడ దాని గోత్రం ఈరోజు లేదు అంటే అది 12 వచ్చేదానికి అడ్జస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా కారణము అది గమనించిన వల్ల ఈలాగా ఎవరైతే వారు ఇజ్రాయేలు తెగలలో ఉంటారు, ఆఖరి దినములలో ఇజ్రాయేలు నుంచి 12 తెగల నుంచి ఆయన తీసుకుంటాడు. 12,000 మందిని లేకపోతే సంపూర్ణ సంఖ్య ఏదైనా కావచ్చు. వాళ్ళ ఆలోచన విధానము ప్రకారము దాని గోత్రము మొట్టమొదటి నుంచి కూడా దేవుని నుంచి తప్పిపోయిన గోత్రము, మొట్టమొదటి నుంచి కూడా దేవుని నుంచి తప్పిపోయిన గోత్రము. 49వ ఆది కాండము 49వ అధ్యాయము 17వ వచనం. ఇఫ్ యూ కెన్ పుట్ జెనసిస్ 49:17. నేను చదవను, మీరు దయచేసి చదవకుండి.
49వ అధ్యాయం 17వ వచనంలో దాను నుంచి దాను సర్పం వేలు కాటు వేస్తుంది. జెనసిస్ 49:17. దాను గోత్రము నుండి గుర్రాలని వాటి మీద కాటు వేస్తుంది అని చెప్తాడు. అనగా ముందరి నుంచి మనకు ఒక నెగిటివ్ ఏ యొక్క దీనిలో 49వ అధ్యాయంలో యూదా సింహము అని మాట్లాడతాడు యూదా గోత్రముని, ఆ చోట దానిని నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఒకటి. రెండవదిగా గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 18వ అధ్యాయము జడ్జెస్ 18th చాప్టర్ 16 to 19 verses. ఇది కూడా నేను చదవను, ఆయన వేస్తే మీరు చదువుతూ ఉండండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో కనుక చూస్తే దాని గోత్రము కొన్ని చెడ్డ పనులు చాలా చెడ్డగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. ఎక్కడైతే ఆదమరిచి ఉన్న ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే వీరికి స్వాస్థ్యముగా దేవుడు ఇస్తాము అన్న ప్రదేశము కాకుండా వేరే ప్రదేశంలో అక్కడికి వెళ్ళి వారిని కొల్లగొట్టినట్టుగా వాటిని స్వాస్థ్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లుగాను, అంత మాత్రమే కాక అక్కడ మీకా అనేటువంటి వ్యక్తి ఒక దేవతా విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్న చోట ఆ దేవతా విగ్రహాలను మీరు తీసుకొని పారిపోయి, అంత మాత్రమే కాకుండా లెవీయుడు అక్కడ పనిచేస్తుంటే ఆ లెవీయుని తీసుకొని వెళ్ళినట్టుగా ఆ గోత్రములో ఈరోజు మీరు రావాలంటే గమనించండి. మోషే ఇద్దరు కొడుకులు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు అంటే, మోషే గొప్ప సేవకుడు. మోషే ఇద్దరు కొడుకులు ఈ దాను గోత్రానికి యాజకులుగా పనిచేసిన వారు. ఆ న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం అక్కడ చదువుకుంటూ వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, మోషే 2 కుమారులు దాను గోత్రానికి పనిచేసిన వారు. దాను గోత్రము ముందరి నుంచి కూడా దేవుని నుంచి దూరం అయిపోయి విగ్రహారాధనకు దగ్గరైన గోత్రము. అలాగనే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 28 నుంచి 30 రాసుకునేది మరలా చదువుకోండి. 1 Kings 12th chapter 28 to 30. అలాగనే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. ఈ యొక్క వచనాల్లో కనుక మనం చూస్తే 1 Kings 12:28 to 30 త్వరగా వేసుకుంటూ వెళ్ళండి. దాని గోత్రం గురించి నెగిటివ్ ఓవర్టోన్స్ కనపడుతుంది, గమనించండి. ముందరి నుంచి కూడా వీరు విగ్రహారాధనలో ఉన్నారని. అలాగే ఇర్మియా గ్రంథము జెర్మియా చాప్టర్ 8వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు. జెర్మియా 8:16 to 17 verses. సో ఈ యొక్క ఎవిడెన్స్ అంతా మనకేం చూపుతా ఉందంటే, ఒకవేళ కనుక గోత్రాలు 12 గోత్రాలు ఇశ్రాయేలుకు సంబంధించిన గోత్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆఖరి దినములలో ఇశ్రాయేలుకు డీల్ చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు సంబంధించిన 12 గోత్రాల్లో నుంచి 12,000 మంది, ఒక్కొక్క దానిలో నుంచి 12,000 మందిని తీసుకుంటున్నాడు. ఇలా కనుక ఆలోచిస్తే దాని గోత్రం ఎందుకు లేదు అంటే, దాని గోత్రం విగ్రహారాధనతో క్లోజ్ గా అసోసియేట్ అయిన గోత్రము. మరొకటి, వారి యొక్క యూదా వారి చరిత్రలో అంత్యక్రీస్తు దాని గోత్రం నుంచి బయటకు వస్తాడని వారికి ఒక నమ్మకం. అంతా మనకి ఏర్పడతాయి కదా కొన్ని ట్రెడిషన్. వాళ్ళ ట్రెడిషన్ ఏం ఏర్పడిందంటే అంత్యక్రీస్తు దాని గోత్రంలో నుంచి వస్తాడని యూదా వారి యొక్క. సో ఈ కారణాలంతటిగా ఒకవేళ మనము దీన్ని ఈ 12 గోత్రాలను ఇశ్రాయేలు గోత్రాలు వారిగా తీసుకుంటే దేవుడు చేస్తూ ఉన్న పని ఏంటి అంటే, ఆఖరి దినములలో ఇశ్రాయేలు జనాంగం అంటే ఎథ్నిక్ ఇజ్రాయెల్ ఎవరైతే యూదులు అని పిలువబడుతున్నారో వారిలో నుంచి ఆ 12 గోత్రాల నుంచి 12,000 మందిని తీసుకొని 144,000 మందిని తీసుకొని వారి మీద ముద్రించి వారిని తన యొక్క దండుగా, మన యొక్క మిలిటరీ సేనగా ఆయన పెట్టుకుని ముందుకు వాళ్ళ ఎస్కటలాజికల్ బ్యాటిల్ అంటారు, అలాగే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక విధానము. మొట్టమొదటి విధానము, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ దెన్ ఆర్ ఎథ్నిక్ ఇజ్రాయెల్ షూస్, దిస్ ఇస్ ది వే ఇట్ విల్ బి ఇంటర్ప్రిటెడ్. ఇంకొక అర్థం ఉన్నది దీనికి. ఆ అర్థం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ నూతన నిబంధనలో ఎక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా ఈ యొక్క వాక్య భాగంలో తప్పిస్తే ఇంకెక్కడ కూడా యూదుల నుంచి రక్షణ వీటి గురించి ఎక్కువ మాట్లాడారు. అంతా కూడా యూదులు అన్యులు కలిసిన సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఒకవేళ లిటరల్ గా కాదు, సింబాలిక్ గా మాట్లాడుతున్నాడు, మెటాఫర్తో మాట్లాడుతున్నాడు. ఇలాగలుగా మనం ఆలోచిస్తే ఈ యొక్క సంపూర్ణ సంఖ్య ఎవరు అని భావించవచ్చు అంటే, ఈ సంపూర్ణ సంఖ్య ఎవరు కాదు. మనకు రాను 21వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో చెప్తాడు,
న్యూ జెరూసలేం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏమంటాడండి, దాని యొక్క 12 తలుపులు 12 ట్రైబ్స్ పేర్లు ఉంటాయి. ఆ తర్వాత దాని యొక్క 12 ఫౌండేషన్స్, మూల స్తంభాలు అనండి, పునాదులు అనండి, వాటి మీద 12 అపోస్తలుల పేర్లు ఉంటాయి అంటున్నాడు. ఆ రెండు ఏమి డినోట్ చేస్తున్నాయి? whenever he is talking in Revelation, he is talking about the church. He is not talking about these Jew Gentile differences. అంటే ఈ యూదులు అన్యులు ఆఖరి దినాల్లో యూదులతో ఏం చేస్తాను, ఇది ప్రకటన గ్రంథంలో మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథంగా డీల్ చేసేటప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 7వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో తప్పితే ఇంకెక్కడ కూడా ఆయన యూదులు అనేటువంటి మాట వాడు. యూదుల గురించి మాట్లాడిన ప్రతిసారి ఏమి మాట్లాడతాడు? సనగోగు, సాతాను యొక్క సినగోగు అని మాట్లాడతాడు. మేము 2-3 అధ్యాయాల్లో చూస్తాం. కాబట్టి దీని ప్రకారంగా ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఎందుకంటే నేను ఒక రకంగా పాత ఆలోచన విధానం ప్రకారంగా ఫ్యూచరిస్టిక్ ఇది తీసుకున్నప్పుడు బోధింపబడేది అంటే ప్రకటన గ్రంథం బోధించేటప్పుడు ఇది ఇజ్రాయేలు గోత్రాలు దేవుడు ఆఖరి దినాల్లో ఇజ్రాయేలుతో ఈ విధంగా డీల్ చేస్తాడు అని చెప్పబడేటువంటి ఆలోచన విధానం నుంచి వచ్చిన బోధ మీరు విన్నది. ఈరోజు నేనేమంటున్నానంటే ఇంకొక బోధ కూడా ఉన్నది అని గుర్తు చేస్తున్నాను. ఆ బోధ ఏంటి అంటే, నూతన నిబంధనలో ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో హీ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ జ్యూస్ యాజ్ జ్యూస్. He is worried whether it be Jews or Gentiles. He is worried whether they are in the Lord or not. వారు దేవుని యందు ఉన్నారా లేదా, దేవుని కొరకు నిలబడుతున్నారా లేదా అన్నది ముఖ్యం. కానీ యూదులకు సపరేట్ గా స్థానము వారిని రక్షించడం లేదు. బట్ అట్ ద సేమ్ టైం వారి 12 యొక్క గోత్రాలకి అనగా 12 ప్యాట్రియార్క్స్ అని తీసుకోండి, వాటికి ప్రామినెన్స్ ఉంది. కానీ రక్షణ విషయాల్లోకి వచ్చేటప్పటికి సంఘము హింసింపబడుతున్న సమయంలో వచ్చేటప్పటికి సంఘం హింసింపబడుతుంది. సంఘం అంటే ఎవరు? యూదులకు సంబంధించిన సంఘం కాదు, అన్యులకు సంబంధించిన సంఘం కాదు, యూదులు అన్యులు కలిసి ఉన్న సంఘం. కాబట్టి ప్రకటన గ్రంథం ఎప్పుడైతే 1వ శతాబ్దంలో రాస్తూ ఉన్నారో వారు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వెదర్ దే ఆర్ Jewish Christians or Gentile Christians, but as a whole the Christians are being persecuted. And Christians are being persecuted బయట ఉన్న అన్యుల నుంచి యూదుల నుంచి కూడా వారు పర్సిక్యూట్ చేయబడుతూ ఉన్నారు. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక ఆలోచన విధానాన్ని నేను ముందు పెడుతున్నాను. ఇంతవరకు మామూలుగా ఫ్యూచరిస్టిక్ అండర్స్టాండింగ్ తీసుకొని బోధించేటువంటి ఆఖరి దినాల్లో ఇజ్రాయేలు అని బోధిస్తారు. ఈరోజు ఇంకొకటి మీరు ఆలోచించండి. ఏంటంటే ఈ యొక్క 12,000 అనేటువంటిది ఆయన సంపూర్ణ సంఖ్యగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంపూర్ణ సంఖ్య తప్పకుండా 144,000 మంది అని కాదు. కానీ ఆయన కొంతమందిని డెఫినెట్ గా తన కొరకు నిలబెట్టుకుంటున్నాడు. వారు ఎవరైనా అంటే వారు యూదులలో నుంచి ఈ యొక్క తెరలలో నుంచి వచ్చిన వారని కాదు. వారు దేవుని కొరకు ఒక తరము రాబోతా ఉంది. ఆ తరములో మహాశ్రమ సంభవించబోతా ఉన్నది. ఆ సమయంలో దేవుడు తన కొరకు కొంతమందిని లేవనెత్తుకోబోతున్నాడు. ఒక సంపూర్ణ సంఖ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంపూర్ణ సంఖ్య మీద ఆయన ముద్రించబోతున్నాడు. వారు చేసేటువంటి పని ఏంటి అంటే, వారు దేవుడు ఏదైతే బూరల ద్వారా ముద్రల ద్వారా ఏదైతే ఆ యొక్క ఉగ్రతను పంపిస్తున్నాడో ఆ ఉగ్రత వీరికి తాకదు. అలాగే అన్బిలీవర్స్ ఎవరైతే ఆ యొక్క విశ్వాసులు కానీ భూనివాసులైన అవిశ్వాసులు ఉన్నారో వారు క్రైస్తవులను చేసి శ్రమలను పొందుతున్నారో ఆ శ్రమలు కూడా వీరికి తాకకుండా దేవుడు మాట్లాడతాడు. అనగా ఒకవైపు సంఘం అనేది ఆ సంఘంలో నుంచి కొంతమందిని ఆయన తీసుకుని వారి మీదకి దేవుని ఉగ్రత కానీ అవిశ్వాసం యొక్క ఉగ్రత ఏదైతే బీస్ట్ ద్వారా క్రూర మృగం ద్వారా సాతాను ద్వారా ఆ రెండు జరగకుండా ఆయన కాపాడుతాడు. వారు హతసాక్షులు కాకుండా ముద్ర వారి పేరు మీద ఉన్నది కనుక వారిని ప్రత్యేకపరిచిన జనాంగంగా ఆయన ఆర్మీగా అంటే ఆయనతో నుండి ఫైట్ చేసేటువంటి వారిగా ఆయన నిలబెట్టుకుంటాడు. ఎప్పటి వరకు ఇది జరుగుతుంది? 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. 17వ అధ్యాయం 14వ వచనం. 17వ అధ్యాయం 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని అంటే వీరు అంటే ఆ క్రూర మృగానికి సంబంధించిన వారు. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఉన్నందున
తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించు. కాబట్టి వీరు ఆయనతో ఎస్కటలాజికల్ బ్యాటిల్తో వీళ్ళు ఆయన ఆర్మీ అయింటారు, ఆయన దండు అయింటారు. ఆ దండు 144,000 మంది అనేవాళ్ళు యూదులు మాత్రమే కాకపోవచ్చు, సంఘము నుంచి తీయబడిన వారు. ఆ సంఘములో తీయబడిన వారు అనగా సంఘమంతా ఉన్నది దేవుని కొరకు నిలబడతా ఉన్నది. ఆనాడు సంఘములో ఎంతో మంది హతసాక్షులుగా చనిపోతూ ఉన్నారు, మామూలు మరణము ద్వారా సరిపోతున్నారు. ఈ యొక్క తీవ్ర శ్రమలు సంభవించేటువంటి ఆ 7 ఏళ్ల శ్రమ అని మనం మాట్లాడతాం లిటరల్ గా. ఆ శ్రమల సమయంలో దేవుడు తన కొరకు సంఘములో నుంచి ఒక దండుని తీసి నిలబెట్టుకుంటున్నాడు. ఆ దండు వారిని ముద్రిస్తున్నాడు. వారి ఆ ముద్ర ద్వారా ఆఖరి దినములలో ఏదైతే క్రూర మృగము ద్వారా రాబోతూ ఉన్నదో దాని నుంచి తప్పిస్తాడు. తాను ఏ ఉగ్రతలు అయితే పంపించబోతున్నాడో దాని నుంచి తప్పించి వారు హతసాక్షులు కాకుండా సజీవులుగా ఉండేటట్టుగా నిలబెట్టుకుని తనతో ఉండి రానున్న దినాల్లో మనం ఏదైతే అక్రూర మృగంతో యుద్ధము వాటి గురించి మాట్లాడతామో వాటిల్లో వీరు పాలిభాగస్తులు అయి ఉంటారు. ఇప్పుడు 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7వ అధ్యాయము 9వ వచనం, ఇదంతా ఎక్కడ జరుగుతున్నదండి? అర్త్లో అనగా భూమి మీద ఆయన వీరిని ముద్రించుట చూశాడు. 9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఎవరండి వారు? 13-14 వచనాలు చూడండి. ఎవరు వారు? పెద్దలలో ఒకడు. 13-14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అక్కడ నిలబడి ఆరాధిస్తున్న వారంతా గొప్ప జనసమూహం, లెక్కించలేనంత జనసమూహం. ఎక్కడి నుంచి వచ్చారంటే వీరు ఆ మహాశ్రమలలో కొంతమంది హతసాక్షులుగా, కొంతమంది మామూలుగా 3 ఏళ్లలో వీళ్ళు చనిపోయిన వారు. వీరందరూ కూడా దేవునికి నమ్మకంగా ఇంటి పైకి వచ్చిన వారు. 14వ వచనం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకునేది, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుటలో. కాబట్టి కులంకుశంగా లెట్ మీ సమ్మరైజ్. ఒకవేళ ఇజ్రాయేలు జనాంగంలో యూదులుగా కనుక చూసుకుంటే ఆఖరి దినాలలో ఆయన కొంతమంది ఇజ్రాయేలు మీద కానీ లేకపోతే అందరూ ఇజ్రాయేలీల మీద కానీ ఆయన ముద్ర వేసి ఆయన కాపాడుకుంటాడు. ఒకవేళ ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, నూతన నిబంధన ప్రకటన గ్రంథం అంతా కూడా సంఘం గురించి మాట్లాడుతున్నది కనుక సంఘము అని ఆలోచిస్తే ఆయన సంఘం కొంతమందిని ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు. వారి మీద ఎటువంటి ముద్ర వేస్తాడంటే వారికి ఏ అపాయము సంభవించకుండా ముద్ర వేస్తాడు. 7వ అధ్యాయము 9వ వచనంలో పరలోకంలో గొప్ప సమూహమును చూస్తున్నాం. వారెవరు అంటే కింద నుండి ఈ 144,000 మంది కాకుండా వేరే ఎవరెవరైతే సంఘముగా ఉన్నారో వారందరూ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా కాపాడుతున్నాడు. మనుషుల ఉగ్రత నుంచి తప్పించుకోలేకపోతున్నారు, కానీ దేవుడు వారి సాక్ష్యాలను కాపాడుకునేటట్టుగా వారిని నిలబెట్టి, అనగా వారు దేవుని సాక్ష్యం కొరకు నిలబడుతున్నాడు. 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వారు జైలు, ఆయన హెవెన్లో ఉన్నారు, జయించారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు ఎవరండి వీళ్ళు? ఈ యొక్క పరలోకములు ఎవరైతే లెక్కింపరాని జనసమూహముగా కనపడుతున్నారో వారందరూ కూడా ఈ 144,000 మంది సంఘములో నుంచి తీయబడిన వారు, ముద్రింపబడిన వారు, చనిపోకుండా కింద ఉండి పోరాడుతున్నవారు. వీరందరూ కూడా మహాశ్రమలలో రకరకాల కారణాల వలన చనిపోతూ తమ ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు, కానీ వారు జయము పొందుతూ ఉన్నారు. వీరందరికీ మనము ముద్రలప్పుడు చూసాం. అయ్యా ఎప్పుడు మాకు న్యాయము చేస్తావని అడిగినప్పుడు వీరికి కొంతకాలము మీరు విశ్రమించండి, మీతో కూడా సహదాసులు రావాల్సిన వారు ఇంకా ఉన్నారు, కాబట్టి మీరు తెల్ల బట్టలు ధరించి మీరు విశ్రమించండి అని చెప్తున్నాడు. కాబట్టి వీరు ఆ యొక్క బలిపీఠం కింద ఉన్నవారు, ఇప్పుడు ఈ యొక్క మహాశ్రమలలో చనిపోయిన వారు, వీరందరూ కలిసి సమూహం అంతా ఆ యొక్క పరలోకములో దేవుని ముందర ఆరాధిస్తూ
కాబట్టి లెట్ మీ సమ్మరైజ్ వన్స్ మోర్. If you take it as church, if you take it as Israel, you have listened lot of messages. I did not explain. If you take it as church, you can take that there are two groups. One group is on the earth along with God, with the Lamb, fighting with the Lamb, that eschatological battle. And the rest of the people from the church are going through the tribulation, and they are even giving their life for the లార్డ్. అండ్ వీరందరూ కూడా పరలోకంలో వచ్చి, ఎవరండి వీరు? 17వ అధ్యాయము 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు సిలువ పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను చేంజ్. కాబట్టి 144,000 మంది సంఘములో నుంచి తీయబడిన వారితో ఆయన జయాన్ని పొందుతూ ఉన్నాడు. మిగతా వారు కూడా జయాన్ని పొందుతున్నారు. ఏ విధముగా జయం పొందుతున్నారు? వారి ప్రాణాలు అర్పించైనా, లేకపోతే న్యాచురల్ డెత్ వలనైనా దేవుని కొరకు వారి సాక్ష్యాలని కాపాడుకుంటూ దేవుని దగ్గరికి చేరుకున్నాడు. కాబట్టి ఈ సమయం ఎక్కడి నుంచి అంటే టెంపోరల్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తుందంటే, ఈ శ్రమలు ప్రారంభమైనప్పటి నుంచి 17వ అధ్యాయము 14వ వచనములో శ్రమల ముగింపుగా ఏదైతే ఎస్కటలాజికల్ బ్యాటిల్, ఆఖరి దినములలో ప్రభు ఆర్మగదన్ ఆ యొక్క యుద్ధము చేస్తాడో ఆ యుద్ధము వరకు చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. వీరు యోహాను పరలోకములో వారిని చూస్తున్నాడు. వారు లెక్కించలేని సమూహం, యూదులని కాదు, అన్యులని కాదు, ఈ ప్రజలని కాదు, ఆ ప్రజలని కాదు, ఈ కులమని కాదు, ఆ మతమని కాదు, ఈ రాష్ట్రమని కాదు, ఆ రాష్ట్రమని కాదు, ఈ భాషని కాదు, ఆ భాషని కాదు, అందరిలో నుంచి పైనకి వచ్చి వారు ఎవరయ్యా అని అడుగుతున్నాడు. ఈ యొక్క పెద్దగా ఉన్నవాడు యోహాను అడుగుతున్నాడు, వారు ఎవరయ్యా అంటే, వారు మహాశ్రమల నుంచి వచ్చారు. ఎవరయ్యా? వారు తమ బట్టలను యేసు ప్రభు రక్తముతో ఉదుకుకొనిరి. అంటే వారి మలినమును, వారి మురికి బట్టలు అంటే పాపము వలన వచ్చేటువంటి మలినమును వారు కడుక్కొని వారు యేసు ప్రభు శిష్యులై ఉన్నారు. ఎంతవరకు అయి ఉన్నారు? ఈవెన్ తమ రక్తమును దారపోయడానికి కూడా సిద్ధపడిన వారు అయ్యున్నారు. వారు దేవుని దగ్గరికి చేరి, ఇందాక చనిపోయిన వారు 6వ అధ్యాయంలో ఎవరైతే కొంతమంది చనిపోయి బలిపీఠం కింద నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారో వారితో అన్నాడు, ఇంకా నీ సహచరులు సహదాసులు రావాల్సిన వారున్నది. వారు అందరూ కలిసి తెల్లని బట్టలతో, విజయము చూపించేటువంటి దానితో, ప్యూర్ రైచియస్ హోలీ అనేటువంటి దానితో, విక్టోరియస్ అనే దానితో, ఎవరైతే విక్టరీలో ఉంటారో వాళ్ళ బౌస్ పట్టుకొని, మనం ఎలాగైతే పామ్ సండే రోజు వెళ్తామో ఆ ఈత ఇవి పట్టుకొని, అలాగున్న వారు వాటిని చేత పట్టుకొని దేవునిని ఆరాధిస్తున్నారు. కాబట్టి 144,000 మంది ఒకరైతే, వారు భూమి మీద నుండి పోరాడుతున్న వారు, హతసాక్షులు కాకుండా జీవాన్ని కాపాడుకునేటువంటి ముద్ర కలిగిన వారైతే, మిగతా వారు ప్రకటన గ్రంథంలో ఆఖరి దినముల సమయంలో ఎంతోమంది దేవుని కొరకు వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వారి ప్రాణాలని సైతం ఇస్తారు, కానీ వారు దేవునిని అమ్మివేయరు. వారు ఆ యొక్క సాతాను యొక్క ముద్రను వారి మీద వేసుకోవడానికి కాబట్టి నీవు నేను పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారము. మన జీవితాలు దేవుని కొరకు సాక్ష్యముగా నిలబడే ప్రక్రియలో ఆనాడు ఎలాగనైతే ప్రకటన గ్రంథం రాసేటువంటి సమయంలో క్రైస్తవులందరూ కూడా ఆ డొమిషియన్ ఎంపైర్, ఎవరైతే ఎంపైర్ ఉన్నాడో అతని నుంచి కష్టాలు నష్టాలు పొందుతూ హింసలు పొందుతున్న సమయంలో వారికి ఆదరణగా మాట్లాడుతున్నాడు. నీ ప్రాణమైనా పోవచ్చు, నీవు నా కొరకు నిలబడితే ఇదిగో నీవు ఇక్కడ ఉంటావు, యూ విల్ బీ విత్ మీ. అండ్ వారు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం జరుగుతుందండి? వాళ్ళు చూడండి, సేద తీర్చబడతారు. చూడండి 7వ అధ్యాయం 9వ వచనం చదివాం కదా, 10వ వచనం చూడండి. సింహాసనాసీనుడైన మా దేవునికి వారు ఏం చేస్తున్నారండి? అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. 10వ వచనములో రక్షణ నిమిత్తమై ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. జాగ్రత్తగా మీరు గమనించండి, అండర్లైన్ చేసుకుని. 10వ వచనములో ఈ పైకి వెళ్ళిన వారు ప్రభువైన యేసు క్రీస్తు గొర్రె పిల్ల వలె రక్తము తమ కొరకు అర్పించాడు గనక కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నారు. కానీ ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో 24 పెద్దలు, ఆ 4 జీవులు, దేవదూతలందరూ కలిసి తండ్రికి స్తుతి స్తోత్రము
అంటే కింద నుంచి వచ్చి రక్షింపబడిన వారందరూ కూడా ప్రభువు ద్వారా ఇది మాకు జరిగిందని జాగ్రత్తగా చూడండి, చదువుకోండి. ఒక చోట క్రీస్తు అని ఉంటుంది, ఇంకో చోట తండ్రి క్రీస్తు అని ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళిన వారు యేసు ప్రభువు ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు కనుక ఆయన్ని కొలుస్తూ ఉన్నారు, తండ్రిని కొలుస్తూ ఉన్నారు. మరొకసారి చదువుతాను, 10వ అధ్యాయం వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి. కాబట్టి ఈ దినము దేవుణ్ణి కొలిచే వాళ్ళందరూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ కుమారుడైన యేసుక్రీస్తును స్వీకరించిన ఎడల నువ్వు ఆ పైన. ఎంతో మంది ఈరోజు దేవుడు ఒక్కడే అనేవారు ఉన్నారు, కానీ వారు కుమారుడైన యేసు ప్రభువుని ఆయన ఏ విధముగా గొర్రెపిల్ల వలె వచ్చి రక్తాన్ని చిందించాడో దాన్ని ఒప్పుకొని వారు ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి పరలోకములు కనిపిస్తున్న వారు అందరూ ఎవరంటే ప్రభువు ద్వారా మాకు రక్షణ కలిగింది, కృతజ్ఞత. మిగతా వారు చూడండి 11, 12 వచనాలు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు అంటే మిగతా వారందరూ కలిసి వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేశారు. ఎవరిని కొలుస్తున్నారండి వీరందరూ? ఆల్మోస్ట్ మనం గమనించామంటే దేవుడు క్రీస్తు ముమైక్యమైపోతా ఉన్నారు కొలిచేటువంటి వారంతా కూడా. అనగా క్రీస్తును ఎవరెవరైతే ఈ రోజుటికి మాట్లాడుతున్నారు ఆయన దేవుడా, ఆయన దేవుడుగా ప్రకటించుకున్నాడా, ఆయన కూడా ఒక మత గురువు అని మాట్లాడే వారందరితో నూతన నిబంధన అంతా ఏం మాట్లాడుతోందంటే ఇది పౌలు సృష్టించిన క్రీస్తు కాదేనా. యూదులు ఆయనని హతమార్చినదే ఆయన క్రీస్తుని ప్రకటించుకున్నట ద్వారా. ఆయన దేవుడిని ప్రకటించుకుంటున్నాడు కనుక ఆయన హతమార్చారు. చాలా మంది రోజు ఏమంటున్నారు, ఈ క్రీస్తును అపొస్తలుడైన పౌలు క్రియేట్ చేశాడు, దేవుడు ఎక్కడా కూడా క్రీస్తు నేను దేవుడు అని చెప్పుకోలేదు అంటున్నారు. అని జరిగిందంటే ఆయన చంపింది ఎందుకు? ఆయన తనను తాను దేవుడని ప్రకటించుకుంటున్నాడు గనకే చంపారు. పాపములు నీ పాపములు క్షమింపబడ్డాయి పో అంటున్నాడు. వారందరూ ఏమంటున్నారు, పాపములను క్షమించగలిగిన వాడు ఎవడు? కాబట్టి వీడెవడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పాత నిబంధన ఇలాగున చెబుతూ ఉన్నది, నేను ఇలాగున చెప్తున్నాను అన్నప్పుడు వీడెవడు వచ్చి పాత నిబంధన కొట్టేసి నూతన నిబంధన అని మాట్లాడడానికి? కాబట్టి ప్రతిసారి ఆయన దేవుడిని సాక్షాత్తు తనను తాను ప్రకటించుకుంటాడు. అదేవిధంగా మార్కు సువార్తలో సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలన్నీ ఆయన ముందరకు వస్తాయి. ఎవరు ఆయన దోషి అని ప్రూవ్ చేయలేనప్పుడు ఆ ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వే చెప్పు నీ నోటితో, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగితే అంటున్నాడు, అవును నువ్వు అన్నట్లే ఒకానొక దినమున దేవదూతల సహాయంతో ఆ మనుష్య కుమారుడు కిందకి దిగొచ్చుట నీవు చూచుదు అంటాడు. వెంటనే అతను బట్టలు చించుకొని బ్లాస్ఫమీ అని తలలు బాదుకుంటాడు. ఆ యొక్క బట్టలు చించుకొని తలలు పీక్కుంటాడు. ఎందుకనండి? దేవుడని ఆయన తనను తాను ప్రకటించుకుంటున్నాడు. ఈరోజు ఎవరైనా బయట ఎక్కడైనా అంటుంటారు కదా, ప్రభు ఎక్కడైనా తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడా అని. ఆయన్ని ఉరివేసిందే దేవుడిగా ప్రకటించుకున్నందుకు. యూదులు, మత గురువులు, యూదులందరికీ అర్థమైంది ఆయన ఏం చేస్తున్నాడు. ఆయన నోటితో నేను దేవుడు అనట్లేదు, కానీ దేవుడు ఏ పని అయితే చేస్తాడో ఆ పని చేసి ఆయన తనను తాను గణపరుచుకుంటూ దేవుడు ఏదేదైతే పాత నిబంధనలు ఇయ్యాడో దేవుడు ఇచ్చినది దేవుడు మాత్రమే తిరగ రాయగలడు గనక ఈయన వాటిని తిరగరాస్తూ దేవుడిని సాటుకుంటున్నాడు. కాబట్టి ఈ దేవదూతలు కానీ అందరూ కూడా ఆయన క్రీస్తుని సింహాసనాసీనుడైన దేవుని పక్కన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చుంటే వారిని వీరు ఘనపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తున్నారు, స్తుతి ఆరాధన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క హృదయాల్లో, వారి మనస్సుల్లో వారు ఇరువురు ఒకటే. కాబట్టి ఈ దినము మనము అటు తండ్రి అయిన దేవుణ్ణి కొలుస్తున్నాం, అటు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకున్న వారముగా ఆయన కొలుస్తున్నాం. ఇదంతా సాధ్యపరచబడింది పరిశుద్ధాత్మ ద్వారా గనక మనం ఈ దినము పరిశుద్ధముగా జీవించగలుగుతున్నాము. అంటే పాత నిబంధన విశ్వాసుల లాగా కాక మనకు అనుగుణము క్షమాపణ దొరుకుతూ ఉందంటే మన ప్రార్థన ద్వారా, ఇది పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం త్రియేక దేవుణ్ణి ఆధారముగా చేసుకొని మనము బ్రతుకుతూ ఉన్నాం. గుర్తు చేస్తాం. ఇటువంటి వారికి ఎలాంటి ఆదరణ ఉన్నది? నీ జీవితం ఎలాంటిదైనా కావచ్చు, నువ్వు దేవుని కొరకు నిలబడిన ఎడల, నీవు దేవుని కొరకు సాక్షిగా నిలబడిన ఎడల, పైన నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, నీకు కలిగేటువంటి బ్లెస్సింగ్స్ ఏంటి? ఎందుకంటే మనకు ఇవ్వబడినవే ఆత్మీయ ఆశీర్వాదాలు. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, వారి ప్రాణాలకు సైతం తెగించి నిలబడతారో, వారు నమ్మిన దానికి, దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్న దానికి ప్రార్థనాపూర్వకంగా వారి ప్రాణము పోయినా పర్వాలేదని నిజాయితీతో నిలబడతారో, వారి ప్రాణాలు సైతం ఒడ్డుగడతారో, వారికి పైన తెల్లబట్టలు ఊరికిన యొక్క
దాని ఏమంటారు, కొమ్మలు ఇవ్వడమే కాదు, వారికి ఏం జరుగుతుందో చూడండి. 7వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదివి ముగించుకుందాం. అందువలన ఏం జరిగిందండి? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి, నీకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరలోకములో దేవుని సన్నిధిలో, డివైన్ ప్రజెన్స్, నీవు దేవుని సన్నిధిలో ఉంటావు. ఎప్పుడు ఉంటావండి? అలాగ నువ్వు దేవునితో మన జీవితాలు ఏం జరుగుతాయండి? భూమి మీద కొంతకాలం దేవునితో ఉంటాం, కొంతకాలం బయటికి వెళ్ళిపోతాం. కొంతకాలం దేవుని సన్నిధిలో ఉంటాం, మిగతా సమయాల్లో వేరే సన్నిధిలో ఉంటాం. కొంతకాలం పరిచర్య చేస్తాం, కొంతకాలం అంటాం కదా స్వామి కార్యం స్వకార్యం. కొంతకాలం స్వామి కార్యం చేస్తాం, స్వామి కార్యంతో పాటు స్వకార్యం చేస్తాం. కానీ పైన మాత్రం ఏం జరుగుతుందో చూడండి, డివైన్ మినిస్ట్రీ. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు ఆయనకి సర్వీస్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ సర్వింగ్ హిమ్. ఎప్పుడండి? కాన్స్టెంట్లీ, డే అండ్ నైట్ చేయిచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆయన ఏం చేస్తున్నా అండి? డివైన్ ప్రొటెక్షన్. ఆయన 3వదిగా వారి మీద తన గుడారాన్ని కప్పి ఆయన కాపాడుతున్నాడు. కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి కలదు. అనగా ఈ ఇహలోకములో మనకు లేమి వలన కలిగే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కలగకుండా నీవు సఫరింగ్ నుంచి, శ్రమ నుంచి, కింద వారు మహాశ్రమల సమయంలో గొప్ప శ్రమ కోర్చి చనిపోయిన వారికి పైన ఆయన ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. ఆయన వారి శ్రమల యందు వారికి ఆ శ్రమ లేకుండా ఆహారమును, అంటే వారి ఇంకా ఆహారము వెంట నీటి వెంట, ఆ యొక్క డెజర్ట్ ప్లేసెస్లో ఎండ అంటే వారికి చాలా ఇది. ఆ ఎండ వడగాలిది వాటికి ఎట్టు ఉంటుందండి? ఎండ తీవ్రముగా ఉంటుంది, మంచు తీవ్రముగా ఉంటుంది రాత్రి అయితే. ఆ రెండుటిని తట్టుకునేలా ఆయన గుడారము కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి. వారి కాపరి ఎవరండి? ఆయనే కాపరిగా ఉంటాడు. ట్రాన్స్ఫర్మేషన్ గమనించండి. ల్యాంబ్గా, లయన్ ఆఫ్ జూడా ఏమయ్యాడండి? సింహము, గర్జించు సింహము, గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల. ఆ వధింపబడిన గొర్రెపిల్లను అంగీకరించని వారికి ఆయన ఏమయ్యాడు? ఆ 7 తలలు కలిగిన, కొమ్ములు కలిగిన గొర్రెపోతయ్యాడు. ఇక్కడేం చూపిస్తున్నాడు? ఈ గొర్రెపోతు అని మాట్లాడినది నీవు ఆయన్ని గనక విశ్వసించి ఆయనతో కనుకుంటే నీకు కాపరిగా ఆయన. ఇహలోకపు కాపర్లు లేమి కలిగిన వారు, లోపాలు కలిగిన వారు, కొంతవరకే నిన్ను ఆదరించగలరు, కొంతవరకే నీకు సేద తీర్చగలరు. ఆ కాపరి నిన్నేం చేస్తా అండి? సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని, వారికి ఆ డివైన్ లైఫ్ ఏదైతే ఉన్నదో, ఎటర్నల్ డివైన్ లైఫ్, ఆ జీవజలముల ద్వారా అది వచ్చేలా చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఆహారానికి, ఒకనాడు ఇచ్చిన మన్నాకి, ఆయన ఇచ్చేటువంటి జీవజలాలకి, ఆయన ఇచ్చేటువంటి తిండికి వ్యత్యాసము. ఆఖరిగా దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి నీకే శ్రమ అయినా ఉండొచ్చు, ఇక్కడ ఏ శ్రమ పడుతూ ఉన్నావో అక్కడ ఆయన చేతితో నీ కంటి బొట్టును, నీటి బొట్టును తుడిచివేస్తాడు. కాబట్టి 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. డివైన్ ప్రెజెన్స్, ఎల్లప్పుడూ ఆయనతో మనము ఉంటాం. డిలిజెంట్ కాన్స్టెంట్ సర్వీస్, ఎప్పుడు ఆయనతో కూడా ఉండి సేవించేటువంటి అవకాశం మనకుంటుంది. డివైన్ ప్రొటెక్షన్, ఆయన కాపుదల భద్రత. డివైన్ ప్రావిడెన్స్, నీకు కావలసినవి ఆయన సమకూరుస్తూ తిండి, బట్ట, ఏదైతే నీకు లోపం అనుకుంటున్నావో అవి అవసరత లేకుండా చేస్తాడు. డివైన్ షెపర్డ్, ఆయనే కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆ తర్వాత డివైన్ ఎటర్నల్ లైఫ్, నీకు జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించినప్పుడు నీకు నిత్య జీవమును ఇస్తాడు. ఆఖరిగా డివైన్ కన్సలేషన్, ఆయన నుంచి వచ్చేటువంటి ఓదార్పు, ఊరట, మరి సంపూర్ణమైన ఓదార్పు, ఊరట. ఇలాంటిది ఇస్తాడు గనక, అయ్యా నీవు ముద్రింపబడిన వాడవు. దానిలో చెప్పబడుతున్న రీతిగా ఆ ముద్ర ఉన్నా లేకపోయినా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర నీ మీద ఉన్నది గనక, నీవు దేవుని కొరకు గనక నిలబడిన ఎడల, ఆయన కొరకు నీ సాక్ష్యము కాపాడుకున్న ఎడల, నీ ప్రాణముల మీదకి వచ్చినా కూడా నీవు గనక నిలబడిన ఎడల, మానవుడు ఏమి చేయను? శరీరమును మాత్రమే చంపగలడు అని ప్రభువైన దేవుడు శరీరమును, ఆత్మను చంపగలిగిన వాడు. కాబట్టి శరీరాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఆత్మను అమ్ముకునే స్థితికి వచ్చి
ఆయనను విడనాడే పరిస్థితులు వచ్చినప్పుడు విడనాడకుండా ఆయన చేయి పట్టుకుంటే ఆయన నిన్ను ఎత్తిపడతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పైన నీకున్న స్థలము ఎవ్వరు దానిని తీసుకొనలేరు. కాబట్టి 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో శ్రమలు చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో రాబోతున్న బూరల ద్వారా పాత్రల ద్వారా శ్రమలు చెప్తూ, శ్రమలున్నాయి తథ్యం, ఇంకా గొప్ప శ్రమలు రావచ్చు నువ్వు కనుక ఆ సమయంలో బ్రతికి ఉంటే. కానీ వీటన్నిటి యందు నీవు దేవుని కొరకు సాక్షిగా నిలబడిన ఎడల, పరిశుద్ధాత్మ దేవుని ముద్ర కలిగిన నీవు ఆయనకు నమ్మకముగా నుండిన ఎడల, నీవు ఆయనతో పరలోకములో ఆయనను స్తుతిస్తావు, ఆరాధిస్తావు. ఎవరితో? ఆ వేలాది దేవదూతలతో, మన రిప్రజెంటేటివ్స్గా ఉన్న ఆ యొక్క 24 పెద్దలతో. అంత మాత్రమే కాక 4 జీవులు ఆయనవై ఆయన చుట్టూ గస్తీ కాస్తున్న వాటితో. అనగా నీవు ఈక్వల్ టు, మనం వారి సమక్షంలోకి వెళ్ళాలంటే మనకు సాధ్యం కానిది, కానీ యేసు ప్రభు ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఇది నీకు సాధ్యమవుతూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన ఎడల, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీవు ముద్రింపబడిన ఎడల, ఇట్టి ఆదరణ కలిగిన మాటలను మనకు అన్వయించుకొని, వీటిని మనము ఆసరాగా చేసుకొని ఆదరణ కలిగి మన జీవితాల్లో ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నోసార్లు సాక్ష్యం కోల్పోయే పరిస్థితి మనకు వస్తుంది. ఎన్నోసార్లు సాక్ష్యం కోల్పోయే సమయం మనకు వస్తుంది. ఆ సమయాల్లో మన సాక్ష్యము ముఖ్యమని, దేవుని కొరకు నిలబడ్డ ముఖ్యమని, మన ప్రాణము కన్నా మన ఆత్మ ముఖ్యమని, దానికి ఉండేటువంటి ఆశీర్వాదాలు చెప్తూ దాన్ని గుర్తు చేసుకొని ముందుకు సాగమని 8వ అధ్యాయం నుంచి ఆ యొక్క బూరలు పాత్రల యొక్క శ్రమలు సంభవించబోతున్న వారితో మాట్లాడుతున్నాడు. ధైర్యముగా ఉండండి, ఇలాగున్న మీ జీవితము. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాం. ఈ దినమునైనా నీ యొక్క కృపలో కనికరములో ఈ వాక్య భాగాన్ని భద్రపరుచుకుంటూ, మరి ప్రభు కష్టతరమైన వాక్య భాగాలు, వివిధ రకాలైన అనువాదాలకు, వివిధ రకాలైన విశ్లేషణలకు నాయన త్రావునిచ్చేటువంటివి. మరి నాయన వివిధ రకాలుగా ఆలోచిస్తూ ప్రకటన గ్రంథం మీద మరి ప్రభు రకరకాల అభిప్రాయాలు స్థిరపడి డినామినేషన్లుగా ఉంటూ ఉన్న సమయంలో, మరి ప్రభు నీ మాటలు మరి ప్రభు నీ బిడ్డలకు ఆదరణ కలిగించగలిగినట్లుగా, వారిని ఆలోచింప చేయగలిగినట్లుగా, మరి వారు తండ్రి యేసయ్య శ్రమల కోర్చి నీ కొరకు సాక్షులుగా ఉండగలిగినట్లుగా, నీ ఆశీర్వాదాలకు పాత్రులు కాగలిగినట్లుగా, ఇక్కడున్న ప్రతి విశ్వాసిని, ఈ ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తిని నీ చేతులకు సమర్పించుకుంటూ, వారిని వారి కుటుంబాలను నీవు నాయన వారిని అంగీకరించటం ద్వారా నీ ఆత్మ సహాయంతో వారిని స్థిరపరిచి, వారిని వారి కుటుంబాలని వారి పిల్ల తరములను దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి.